ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ పాడుతా తీయగా చల్లగా. ఇవాళది 3rd ఎపిసోడ్. దీని తర్వాత వచ్చే వారం 4th ఎపిసోడ్లో అయిన తర్వాత మీ అందరిలో ఏ ఒక్కరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఈ ప్రోగ్రామ్ నుంచి. దాని తర్వాత 6 మాత్రమే సెమీఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. సో గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. సెమీఫైనల్స్లో కూడా బాగా స్కోర్ చేసుకొని ఫైనల్స్ చేరుకున్న తర్వాత ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళకి 5 lakhs ఇస్తున్నారు అనమాట బహుమతిగా. వాళ్ళకే మొదటి స్థానం. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్? నిన్నటి ఎపిసోడ్లో నాతో పాటు శర్మిష్ఠ అండ్ నిగమ డ్యూయట్స్ పాడారు. అండ్ సునీత గారితో శ్రీహర్ష ఒక మంచి పాట పర్ఫామ్ చేశాడు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి సునీత గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా ఆరే పగలు నిద్రలోను ఎదని తోడే కోరును యుద్ధాన ఏమైనా నాత్మే నిన్నే చేరును ఎద తలుపు ఈ
జాబిలిని నీ బడుగు తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావు ప్రేమే నన్నే గెలిచేనే కానుకే ఇచ్చా మనసంతా జన్మకి తోడై నేనుంటా సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకి తోడై నేనుంటా పువ్వులే ముళ్ళై తోచు నేనే నన్ను వీడితే ఊహలే పూలై పూచు నీ ఎదమాటున చేరితే ఆ మాసాలు వారాలవును నీవు నేను కూడితే వారాలు మాసాలవును పాటే మారి సాగితే పొంగు నీ బంధాలే నీదరి చేరితే గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకి తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకి తోడై నేనుంటా సునీత బాలుగారు నాతో అంటూ నా గురించి అందరితో చెప్తూ ఉండేవారు, కిరవాణి గారు మీరు ఎప్పుడు మీ రికార్డింగ్లో ఏమన్నా చెప్పండి, కోరస్ అయినా చెప్పండి, నేను సంతోషంగా వస్తాను అంటుంటారు అని నా గురించి మెచ్చుకునేవారు ఆయన. ఇప్పుడు అదే నేను మెచ్చుకోవడం, చరణ్ గురించి మెచ్చుకోవాలి అంటున్నాను. బృందగానంలో తను కూడా గొంతు కలిపి తను పార్టిసిపేట్ చేసిన స్ఫూర్తిని సింగర్స్ అందరూ తీసుకుంటారని భావిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. అండ్ మీరిద్దరు కూడా చక్కగా పాడారు. సంపత్ బాగుందమ్మా, చాలా చక్కగా పాడావు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, కథ తల్లి బెడ్ టైమ్ స్టోరీస్ పిల్లలకి నిద్రపుచ్చుతూ కథలు చెప్పేటప్పుడు కానీ లేదా ఇంకోప్పుడు కానీ కథ చెప్పేవాళ్ళు చెప్తూ ఉండగా ఊకొట్టేవాళ్ళు ఉంటారే. నువ్వు ఒక కథ చెప్పు, ఏదైనా కథ చెప్పు. మామూలుగా అనగనక ఒక రాజు కథ ఉంది కదా, చెప్పు. అనగనగనగా చందమామ కథలో చదివాను, రెక్కల గుర్రాలు ఉంటాయని. ఉమ్, నమ్మడానికి ఎంత బాగుందో. ఉమ్. ఇలా బాలమిత్ర కథలో ఊకొట్టడం అనే ప్రక్రియ ఉంది కదా, ఉమ్, ఈ ఊకొట్టడం అనే ప్రక్రియ చక్కగా నాకు అనిపించింది ఒకటి. బట్ అది మీకు నిరూపిస్తాను ఏంటన్నది నేను అనుకున్నది. So. మీరు ఇద్దరు పల్లవి పాడండి,
ఆర్కెస్ట్రా అందరూ సైలెంట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్లూట్. ఫ్లూట్ వాయించండి, ఆర్కెస్ట్రా సైలెంట్. పాడండి. 1 2 పల్లవి 3. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. ఓకే ఓకే, అంటే మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. అందుకనే మీరు ప్రతి పదానికి ప్రతి వాక్యానికి కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం. ఏమంటారు? సో అట్లాగా ఆయన పాటల్లో కొన్ని ఆ గమ్మత్తులు కనబడుతుంటాయి. నేను వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ లక్షణం స్పందన అనేది వాద్యాలు ఉన్నది సపోర్టింగ్ మాత్రమే కాదు, గాయకులకి పాడే వాటికి స్పందించే విధంగా ఆయన అరేంజ్ చేస్తుంటారు బిట్స్. దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పడం కోసం నేను చెప్పాను. చక్కగా పాడారు. మీ ఇద్దరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. మీకు కూడా. సునీత గారు, సంపత్ సార్ నమస్తే సార్. చాలా బాగా పాడారు ఇద్దరు. నాకు రెండో చరణంలో ఒక్కసారి ఒక వాక్యం మాత్రం మీరు మళ్ళీ పాడాలనిపిస్తుంది నాకు. పొంగు నీ బంధాలే నీదరే చేరితే, ఆ ఒక్క వాక్యం ఒక్క 2 సార్లు పాడరా. పొంగుని బంధాలే నీదరే చేరితే. ఇంకొకసారి. పొంగుని బంధాలే నీదరే చేరితే. ధన్యవాదాలు మీకు 2 సార్లు పాడినందుకు. ఈ వాక్యాన్ని, పొంగుని బంధాలే నీదరే చేరితేనే, ఈ వాక్యాన్ని మీరు ఎవరికి అంకితం ఇస్తారు జీవితంలో? భగవంతుడికి. భగవంతుడికి ఇస్తారు. నేను నా పెళ్ళానికి అంకితం ఇస్తాను. సునీత గారు, ఒకే ఎపిసోడ్లో మీ 2 పాటలు కాకుండా మండే అండ్ ట్యూస్డే స్ప్లిట్ చేసిన వల్ల ఫినిషింగ్ ఫెంటాస్టిక్గా ఉంది అండ్ స్టార్టింగ్ ఆల్సో వాజ్ సో బ్యూటిఫుల్ విత్ దిస్ వండర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ Thank you సాంగ్స్. so much. థ్యాంక్ యూ Thank you. సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్. అండ్ సంపత్, ఇంప్రొవైజేషన్స్ అన్ని చక్కగా ఉన్నాయిరా. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సంక్రాంతి సందర్భంగా పిల్లలు జడ్జెస్తో పాడుతున్నారు. నేను 2 పాటలు పాడేశాను, సునీత గారు 2 పాటలు పాడేశారు. మిగిలింది ద లెజెండ్ హిమ్సెల్ఫ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఇంకా ప్రత్యేకం ఏంటంటే మీరు పిల్లలతో పాడబోతున్నారు. వాళ్ళకి హ్యాపీగా ఉందో లేదో, టెన్షన్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మటుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ముగ్గురితో పాడబోతున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అవును. ఆ ముగ్గురు ఆర్డర్లో మీరే అనౌన్స్ చేసి పిలిచి చేస్తారా వాళ్ళని? ఫస్ట్ ఐ వాంట్ టు సింగ్ విత్ తస్లీం. తస్లీం ప్లీజ్ కమ్. హాయ్ తస్లీం. నమస్తే సార్. టెన్షనా? దూరం నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది సార్. ఎవరిని చూస్తే? కీరవాణి సార్ని చూస్తే. ఇక్కడికి వచ్చిన తర్వాత పాడాలి అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది సార్. దూరం నుంచి ప్రశాంతంగా ఎందుకు అనిపించో చెప్తానమ్మా. దూరపు కొండల నునుపు అన్నారు, అంటే దూరపు కొండల నునుపు. దగ్గరికి వస్తే అవి కొంచెం కరుగ్గా, అందులో రాళ్ళు, ఎత్తులు, పల్లాలు, గుట్టలు, ముళ్ళు, అంతేనా? అయ్యో నేను అలా అనలేదు. నేను కొంచెం దూరంగా నిలబడి పాడమంటావా? లేకపోతే నీకు కాదు భయం, ఎందుకంటే ఈ పిల్లలందరూ చంద్రబోస్ గారు ధారణ చేసి పాటని ఐప్యాడ్లో, మహామహులే ఐప్యాడ్లోనూ ఐఫోన్లో చూసి పాడుతుంటారు ఇలాగా, లేదా స్మార్ట్ ఫోన్లు ఎక్కించుకొని, లేదా స్టాండ్ పెట్టుకుని వాళ్ళు బాగా బైహార్ట్ చేసి ఆ ధారణ శక్తితో వాళ్ళు పాడటం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లిరిక్ చూడకుండా మన కంఠస్థం చేసి, అప్పుడే చప్పట్లు కొట్టద్దు, ఎందుకంటే తప్పులు చేస్తారేమో అని నాకు భయంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రఖ్యాత గాయని సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. చరణ్ ఏముంది, చరణ్ బాలుగారు అబ్బాయి, నాకు ఎప్పుడు అలవాటే. చరణ్ ఉన్నంత నాకేం భయం లేదు, బట్ సునీత ఎదురుగుండా పాడాలంటే భయం వేస్తుంది. కాబట్టి విష్ మీ ఆల్ ద లక్ బెస్ట్, విష్ మీ ఆల్ ద బెస్ట్. నేను అక్కడ కూర్చున్నా సార్. నువ్వు అక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, పండగమే, భయమే.
నా కిరవాణి ధైర్యంగా పాడు, ఏమి మన అక్క ఏమన్నది సరదాగా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. బాగా పాడు, మీరు బాగా పాడండి మేడం. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండలేదు తమి తీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండునోయి తమి తీరునోయి. మధురాతి మధురం మన ప్రేమ మధువు. నిన్ను వీణ చేసి కొనగోట మీటి అనురాగ గీతాలే పలికించనా. ఆ పాటలోని భావాలు నీవై నీలోని వలపు నాలోన నిలుపు. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండునోయి తమి తీరునోయి. మధురాతి మధురం మన ప్రేమ మధువు. నా గుండెలోనా గుడి కట్టినాను గుడిలోన దేవతలా నివసించవా. గుడిలోన ఉన్నా ఎడమేది ఉన్నా ఈ దేవి నీ కొరకే జీవించులే. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండలేదు తమి తీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు మధురాతి మధురం మన ప్రేమ మధువు. థ్యాంక్ యూ వెరీ మచ్. తస్లీం, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆబ్లిగేటో ఆన్ ద లాస్ట్ పల్లవి పాడినప్పుడు ఆబ్లిగేటో ఉంది కదా, మధురా అని రాగం తీసావు కదా. ఈ ఆబ్లిగేటో పాడేటప్పుడు తోటి సింగర్ ఏం పాడుతున్నారో దాన్ని వింటూనే అట్ ద సేమ్ టైం దాన్ని పట్టించుకోకుండా నీ స్టైల్లో నువ్వు పాడడం అనేది అదొక కసరత్తు, అదొక చాలా కష్టమైన విద్య, అంతేగా. ఎందుకంటే అవతల వాళ్ళు పాడేది వేరే మెలోడీ ఉంటుంది, నువ్వు పాడాల్సింది వేరే ఉంటుంది. దాన్ని వింటూ, ఎందుకంటే చట్రంలో పాడడానికి కోసం దాన్ని వింటూ అట్ ద సేమ్ టైం దాన్ని ఫాలో అవ్వకుండా నీ ట్యూన్ నువ్వు పాడడం అనేది నువ్వు చక్కగా నిర్వర్తించావు. దీన్నే ఇంగ్లీష్లో ఆబ్లిగేటో అంటారు. అంటే ఒక మెలోడీ వెళ్తుండగా వేరే మెలోడీని ఆ సింగరో లేకపోతే ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంట్ మీద పెర్ఫామ్ చేయడం నువ్వు చక్కగా నిర్వర్తించావు కాబట్టి సరే, బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. తస్లీం కీరవాణి గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు
చాలా మంచి రౌండ్ ఇది. ఎందుకంటే మీరందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళతో కలిసి పాడే అవకాశం, అదృష్టం రావడం నిజంగా ఎవరికీ లభించని అదృష్టం మీకు లభించింది. దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు, చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని పాటలు ఎంచుకోవడంలోనే దాంట్లోనే గెలుపు పొంచి ఉంటుంది. అట్లాంటిది ఈ పాట కూడా చాలా బాగా పాడావు తస్లీం. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు. కేరళ గారు చెప్పిన సలహాలు స్వీకరిస్తే ఇంకా బాగుంటుంది. పండగ వాతావరణం అంటే ఎక్కువ అలజడి, హడావుడి, తొందర, పరుగులు, ఉరుకులు ఉంటాయి. కానీ ఎంతో ఒక పరవశించిపోయేలా ఉంది ఈ పాట. పండగే, పరవశమే. ఈ పండగలో పాయసం లాంటి పాట ఇది. సంక్రాంతి పండగకి పాలు పొంగించి అందులో బిగినింగ్లో అనుకున్నాం కదా బియ్యం వేసి అన్నం పరవాణం చేసుకుంటాము అని. అటువంటి పాట సెలెక్ట్ చేసి ఇచ్చారు కీరవాణి సార్ నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత బాగుందో అలా వింటుంటే, మధురం కంటే బాగుంది, అంటే అతి మధురంగా ఉన్నది పాట. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సెలెక్షన్. అండ్ తస్లీ అదృష్టవంతురాలు తల్లి. ఎంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు ఈ స్టేజ్ మీద దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఇది మిగిలిపోతుంది. నువ్వు 100 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఈటీవీ యూట్యూబ్లో ఈ పాట మళ్ళీ చూసుకోవచ్చు, జనరేషన్స్. ఎస్ మ్యామ్. సో అక్కడే మార్కులు కొట్టేసావు నువ్వు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కీరవాణి గారితో పిల్లలు పాడుతున్నారు. కీరవాణి గారు నెక్స్ట్ ఎవరితో పాడబోతున్నారు అనేది వారే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ నాతో కలిసి పాడబోయే గాయని లలిత యశస్వి. నీ ఆశ అడియాశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. నీ ఆశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రామదాస. తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి. తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి. చితికినది నీ మనసు అతుకుటకు లేరెవరు. నీ ఆశ అడియాశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. గుండెలలో గుణపాలు గుచ్చారే నీ వాళ్ళు. గుండెలలో గుణపాలు గుచ్చారే నీ వాళ్ళు. కన్నులలో గోదారి కాలువలే కట్టింది. నీ ఆశ అడియాశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస.
చక్కగా పాడావు యశస్వి. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ మధ్యలో కొంచెం దెబ్బతిన్నా, నీ వాయిస్ దెబ్బతినలేదు. థ్యాంక్ యూ సార్. సో దట్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే నాకెంత వయసు వల్ల కావచ్చు కొంత డ్రై అయిపోయి హై పిచ్ ఒక్కొక్కసారి పలకదు. మొన్న ఎవరో నన్ను పాట పాడమని అడిగారు. ఇట్లాగా నేను వయసులో ఉన్నప్పుడు పాడినంత హై పిచ్లో రాలిపోయే పువ్వు చూడు ఎంత హైలో ఉంటుంది, అట్లా నేను పాడలేకపోతున్నానండి, కొంచెం తగ్గించండి అని చెప్తున్నా. బట్ గాత్రం అనేది ఎంత గొప్పదంటే, కొంతమంది బాలు గారు, జానకి గారు, సుశీల గారు లాంటి గాయకులు వయసు పైబడిన 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటి అట్లాంటి అంత వయసు వచ్చినా కానీ వాళ్ళ గాత్రాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా శ్రద్ధ తీసుకుని ఉంటుంటారు. ఆహార విహారాదుల్లో కావచ్చు, ప్రాక్టీస్ చేయడం వల్ల కావచ్చు. నేనంత లేజీ, నేను ప్రాక్టీస్ చేయను. బట్ మీకు అర్థమైంది ఏంటంటే, ప్రాక్టీస్ ఏది సాధించినా ఇంక రిలాక్స్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా పాడుతున్నారని చెబుతూ ఈ పాట చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పండగ ఎపిసోడ్స్లో అంటే నిన్న ఇవాళ మనం డూయట్స్ విత్ జడ్జెస్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన ఈ రౌండ్లో ది బెస్ట్ డూయట్ ఐ హర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత గొప్ప పాట, ఎంత మంచి పాట, ఎంత హాయిగా ఉంది, ఎంత లలితంగా ఉంది. చిన్న చిన్న పదాలు కానీ గొప్ప భావం ఉంది అందులో. సో పాట అంటే నాకు నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. అంత గొప్ప పాట అందించిన కీరవాణి సార్కి మరోమారు ధన్యవాదాలు. ఇలాంటి రేర్ జెమ్స్ అన్ని వినే అవకాశం సార్ ద్వారానే దొరుకుతున్నది మనకి కదా. వారి చాయిస్ ఆ రోజున స్పెషల్ ఎపిసోడ్లో ఎంత బాగుండిందో ఇది కూడా అంతే బాగుంది. అండ్ నీ వాయిస్ కూడా చాలా మధురంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సార్తో నువ్వు పాడుతూ ఉంటే యూనో సమ్టైమ్స్ ఏమవుతుందంటే కంటెస్టెంట్ తాలూకు బెరుకు, బిడియము ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి సీనియర్స్తో పాడేటప్పుడు. అదేమీ లేకుండా నీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గట్టుగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. లలిత, యశస్వి, నమస్తే సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అసలు కీరవాణి గారి పక్కన నిలబడి పాడటమే గొప్ప విషయం. అది నిలబడి తట్టుకొని పాడటం మరీ గొప్ప విషయం. ఆయన మామూలుగానే ఆయన గొంతులో ఒక మార్ధం ఉంటుంది, ఒక మృదుత్వం ఉంటుంది, ఒక లాలిత్యం ఉంటుంది, ఒక ఉద్వేగం ఉంటుంది, ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. నీలో ఆ ప్రతిభ ఉందని మరొక్కసారి రుజువు చేశావు. థ్యాంక్ యూ సార్. పండగే, ప్రతిభే. థ్యాంక్ యూ సార్. ఈ సంక్రాంతి సంబరాల స్పెషల్, ఎంత స్పెషల్ అంటే కీరవాణి గారే గీతాంజలితో పాడబోతున్నారు. దామ్మా దా, నువ్వే మిగిలావు. ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు. ఇంతేనా నీ పనితనం, ఇంతేనా హాయ్, ఇంతేనా నీ పనితనం, ఇంతేనా. అయ్యయ్యయ్యో అయ్యయ్యో 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 అంతటి మాట అనకండి, ఆఖరిదాకా ఆగండి. అంతటి మాట అనకండి, ఆఖరిదాకా ఆగండి. చూడండి నా పనితనమేదో చూడండి, చూడండి నా పనితనమేదో చూడండి. ఎరువులు వేసిన కాయగూరలు ఎవరు వండినా అంతేనమ్మా. కమ్మని రుచులు కావాలంటే కల్తీ లేని శాల్తీలిచ్చి చూడండి, నా పనితనమేదో చూడండి. అయ్యయ్యో 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 అందాక ఈ ప్రాణం నిలిచేనా. ఏమండి సారు
పనితనమేదో చూడండి. మనసు మమత మంచి కలిపి దేవుడు వండిన వంటే మనిషి. మనసు మమత మంచి కలిపి దేవుడు వండిన వంటే మనిషి. ఎందుకు ఉప్పు కారం నీలోనే ఉన్నది కమ్మని మమకారం. తీయటి మాటలతోటి తీరనటయ్యా ఆకలి. చేతులలోనే చూపాలి నీ చేతి మహత్యం తెలపాలి. ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు అన్నీ తెలుసని అన్నారు. ఎన్నో కోతలు కోసారు. ఇంతేనా నీ పనితనం ఇంతేనా? ఇంతేనా నీ పనితనం ఇంతేనా? చూడండి నా పనితనమేదో చూడండి. చూడండి మీకెన్ని మార్కులేస్తానో చూడండి. బాగా పాడావు, నన్ను బాగా బెదిరించావు, విమర్శించావు. విమర్శించినందుకు నీకు చక్కటి ఫలితం దక్కింది. ఆల్ ద బెస్ట్ టు యూ. వెరీ గుడ్. సార్ ఎంత బాగుంది సార్ పాట, ఎంత బాగుందో పాట. అండ్ ఇది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ లా ఉంది. ఏదో ఒక స్టేజ్ షోలో ఒక స్వరాభిషేకంలో ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉందో అలాంటి మంచి అనుభూతి కలిగింది. మంచి పాటల్ని గుర్తు చేసుకునే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, వెరీ స్పెషల్ ఎపిసోడ్స్. సో ఎస్ రాజేశ్వరరావు గారి స్పెషల్లో ఈ పాట ప్రజెంట్ చేసిన కీరవాణి సార్కి అండ్ గీతాంజలి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన పాట సార్. అండ్ నువ్వు కూడా అసలు ఎక్కడా తొణకలేదు, బెదరలేదు. చక్కగా ఏదో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పినట్టు ఏంటో ఏంటి మధ్యలో షిన్చాన్ వచ్చేసాడు. అది పాటలో ఒరిజినల్గా ఉందా అన్నంత న్యాచురల్గా పాడావు. బాగుంది, చాలా బాగుంది నాన్న. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫన్ సాంగ్ సార్. థ్యాంక్ యూ. గీతాంజలి బాగా పాడావు నాన్న. నమస్తే సార్. కీరవాణి గారితో నాకు ఇన్నేళ్ళ అనుబంధం ఉన్నా కొంచెం ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలంటే ఆ చనువు, ఆ చొరవ ఎలా ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు, ఆ రేఖ ఎక్కడుందో మాకే తెలియకుండా కొంచెం భయపడుతుంటాము. అయితే కొంచెం భయంగా ఉంటుంది. కానీ నువ్వేంటి ఇంత ధైర్యంగా నిర్భయంగా కీరవాణి గారితో కలిసి పాడావు. చాలా హాయిగా, చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా పాడేసావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. నువ్వంటే ఇష్టం అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేంటి మొత్తం నాచిత వంట చేస్తున్నావు అని అడిగితే అదే ఆ మాట మీద నిలబడ్డాను. ఏమన్నావు? నీవంటే ఇష్టం అని చెప్పాను కదా, నీ వంటే ఇష్టం అని చెప్పాను కదా, నువ్వే వండాలని. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఇంకేం మాటలు లేవు. పండగే పంచులన్నీ అయిపోయాయి నా దగ్గర, అంతే. ఇంకా మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్గా ఇది మలుచుకున్నది. థ్యాంక్స్ టు సునీత గారు అండ్ కీరవాణి గారు. అండ్ పిల్లలు కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి అందరితోనూ బాగా ధైర్యంగా పాడారు. సో ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. కీరవాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చరణ్. ఈ సంక్రాంతి సంబరాల రౌండ్లో పిల్లలందరూ జడ్జెస్తో కలిసి పర్ఫామ్ చేశారు. వచ్చే వారం భువనచంద్ర గారి సూపర్ హిట్ సాంగ్స్తో మీ ముందుకి రాబోతున్నారు ఈ పిల్లలు. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది అన్నది చెప్పడం నా ధర్మం. మళ్ళీ వచ్చే వారం భువనచంద్ర గారి సూపర్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా